మళ్ళీ 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 అడగండి, నేను అనలేదు. సరే, ఒక ఇండియా వైడే కాదు, అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా కూడా పుష్ప మీద ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. అంటే ఒక ఇండియా నుంచి రిలీజ్ అయ్యే ఫిల్మ్స్లో ఇంతకంటే ఎక్స్పెక్టేషన్స్ ఉన్న ఫిల్మ్స్ ఇప్పట్లో లేదు. సో దీని గురించి అంటే ఆ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికి ఫ్రమ్ ద మేకర్ సైడ్ నుంచి మీ ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయో తెలుస్తున్నాయి. కానీ కంటెంట్ వైజ్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, దిస్ మూవీ విల్ బ్రేక్, అదే అన్నా కానీ ఇట్ విల్ మీట్ అండ్ బ్రేక్ ఆల్ ద ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంత ఎక్స్పెక్టేషన్ అంటే పుష్ప 1 అంత పెనిట్రేట్ అయిన ఫిలిం. ఐ థింక్ పుష్ప 1 ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పెనిట్రేటెడ్ ఫిలిం ఇన్ ఇండియా. సో డెఫినెట్గా ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్ ఉంది. అండ్ థ్యాంక్స్ టు అవర్ హీరోస్ హార్డ్ వర్క్ అండ్ అవర్ డైరెక్టర్ హార్డ్ వర్క్, ప్రోడక్ట్ అంత బ్రహ్మాండంగా వచ్చింది. డెఫినెట్లీ ఇట్ విల్ సాటిస్ఫై ద ఆడియన్స్ అండి. రవి గారు, నవీన్ గారు, మైత్రి మూవీస్ ఫర్దర్గా అన్ని పాన్ ఇండియా సినిమాలే ఉంటాయా అంటే? అట్లా ఏం లేదు, అన్ని పాన్ ఇండియా సినిమాలు ఎందుకు ఉంటాయండి, కొన్ని ఉంటాయి, కొన్ని లోకల్ మూవీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇదివరకు వేరు, ఇప్పుడు మైత్రి మూవీ వేరు కదా, అంచేత తక్కువ వచ్చినట్టు కావాల్సి వచ్చింది, అందుకోసం. అంటే చేసే హీరో బట్టి, డైరెక్టర్ బట్టి, నాట్ ఆల్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ పాన్ ఇండియా మూవీస్ చేయట్లేదు కదా, కొన్ని లోకల్ ఫిల్మ్స్ రెడీ తెలుగులోనే చేస్తూ ఉంటాం అట్లా. అంటే రెగ్యులర్గా ఇదివరకు డిస్ట్రిబ్యూషన్ వేరే వాళ్ళు ఉండారు, మీరు ప్రొడక్షన్ చూసుకునేవారు. కానీ అగ్రెసివ్గా ప్రతి వారం 3-4 సినిమాలు, నిజంగా చిన్న సినిమాలకి మీరు ఒక ఆయుధంలాగా ఉపయోగపడుతున్నట్టే, వాళ్ళందరినీ కాపాడుతున్నట్టే. చిన్న సినిమాలకు నిజంగా పెద్దపేట వేస్తున్నట్టే మైత్రి మూవీ సంస్థ పేరుతోటి వారానికి 2-3 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఆ ఇండస్ట్రీకి నిజంగా అది హెల్ప్ చేస్తున్నట్టే. ఎందుకు డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి మైత్రి మూవీస్ దిగింది అంటే? వీ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ అవర్ ఫిల్మ్స్ అండి. అండ్ ఇంకా ఆ క్రెడిట్ అంతా ఆయన అదిగోండి శశి గారికి వెళ్తుంది. అండ్ ఆయన హి డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. మేము డిస్ట్రిబ్యూషన్ దిగడానికి కారణం మా మూవీస్ మేము సొంతగా చేసుకోవాలి నైజాంలో అని. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. నైజాం టార్గెట్ మీది? ఇప్పుడు మేము నైజాంలోనే కదండి, మిగతా చోట్ల లేదు. ఓకే సార్, తర్వాత ఇది మెయిన్ డిస్ట్రిబ్యూషన్ మీటింగ్ అండి, ఎక్కువ పెట్టింది. జనరల్గా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అంతకుముందు మనకి కరోనాకు వచ్చి ఎఫెక్ట్ వచ్చింది ఇండస్ట్రీలో. తర్వాత రేట్ల విషయంలో అప్పుడు గవర్నమెంట్ ఇండస్ట్రీకి బాగా వ్యతిరేకంగా ఉండి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. నిజంగా కొన్ని కథలు నైజాంలో తీస్తే ఆంధ్రాలో కొంచెం తక్కువ రావడం, కొంచెం నైజాంలో బాగా తక్కువ వచ్చిన ఆంధ్రాలో బాగా కలెక్ట్ చేయడం, లేదా సీడేట్లో బాగా ఇక్కడ ఊహించిన విధంగా కలెక్ట్ చేస్తూ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ తీసుకుంటే పుష్ప కొన్ని ఏరియాలో కొంచెం బయటేమో 100 రూపాయలు కలెక్ట్ చేస్తే ఇక్కడ 50 రూపాయలు కలెక్ట్ చేస్తుంది, తక్కువ కలెక్ట్ చేసింది, కొన్ని బ్రేక్ అయిన అవటం, ఇట్లా అది ఫస్ట్ పార్ట్కి ఉంది. ఈ సెకండ్ పార్ట్ విషయంలో మనకి ఇప్పుడు మీ హీరోయే డిప్యూటీ సీఎం, రేట్ల విషయంలో కానీ ఇవన్నీ పెంచుకోవడం విషయం కానీ షోల విషయం కానీ మీ హీరో డిప్యూటీ సీఎం కాబట్టి, సో మీకు ఎలాగ ఈ పార్ట్ 2 ఉపయోగపడుతుంది అనుకోండి? బ్రహ్మాండంగా ఉందండి. మేము ఫస్ట్ డిప్యూటీ సీఎం గారిని ఫస్ట్ టైం కల్కి అప్పుడు కలిసాం. హీ సో వెల్కమింగ్. అసలు మీకు ఆయన రేట్ 100 ఇంకా ఎక్కువ పెట్టుకోండి అంటే, బికాజ్ అంత స్పెండ్ చేశారు కాబట్టి ఎవ్రీ మూవీ కానీ కాదండి. సో ఫుల్ కోఆపరేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అండి. అండ్ అదే అన్ని మూవీస్కి కంటిన్యూ అయింది. అండ్ వీఆర్ సో హ్యాపీ. జర్నలిస్టులు అందరూ 1 మినిట్ ఒక్కొక్కరు ఒక క్వశ్చన్ అడగండి, ఎందుకంటే చాలా మంది అడగాలనుకున్నారు కాబట్టి. రవి గారికి ఒక క్వశ్చన్ ఇది. టెంపర్ వంశీ అట్లాగో మైత్రి శశి గారు కూడా ఇప్పుడు యాక్టర్ అయ్యారు. ఈ పుష్పాలు ఏమైనా యాక్ట్ చేయించారు ఆయనతోటి? లేదు, ఆయన వెరీ వారానికి 2-3 సినిమాలు రిలీజ్ బిజీలో ఉండి చేయలేకపోయారు. నెక్స్ట్ పార్ట్ 3 కైనా ఆయన రిక్వెస్ట్ చేసి చేయించుకుంటాం రాంబాబు. రవి గారు, ధీరజ్ హియర్ అండ్ ఫ్రమ్ ఫిల్మ్ ఫోకస్. రవి గారు ఇక్కడ నమస్తే. సో బేసిక్గా సుకుమార్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్. అంటే సినిమా రిలీజ్ ముందు రోజు వరకు కూడా అవుట్పుట్ మీద వర్క్ చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు రిలీజ్ డేట్ని ఒక రోజు ముందు జరపడం వల్ల ఆయన మీద ప్రెషర్ పెంచినట్టు అయినది కదా ఇప్పుడు? ఏం లేదండి, విత్ కన్సల్టేషన్ సుకుమార్ గారితో కన్సల్ట్ చేసినాకే ఈ డెసిషన్ తీసుకుంది సుకుమార్ గారు, హీరో గారు. సరే, ఇంపార్టెంట్ డెసిషన్ ఉంటే కంపల్సరీ స్టేక్ హోల్డర్స్ అందరూ కూర్చుని జాయింట్గా ఏ సినిమాకైనా డెసిషన్ అలాగే జరుగుద్దండి. విత్ హిస్ పర్మిషన్ ఓన్లీ వీఆర్ అనౌన్సింగ్ దిస్ ప్రీపోన్మెంట్ డేట్. వన్ డే కదండి, 1 మంత్ 1 వీక్ కాదు కదా, ఏం ప్రెషర్. రవి గారు ఇక్కడ అండ్ ఫర్ అనిల్ తడాని సార్. హలో అనిల్ తడాని సార్, 1 సెకండ్ అండి ప్లీజ్. రవి గారు ఇక్కడ అండి. మనకి పుష్ప 1 మనకు తెలుసు హిందీ బెల్ట్లో అనూహ్యమైనటువంటి విజయం సాధించింది. కానీ ఇక్కడ తెలుగు వర్షన్కి వచ్చేటప్పటికి ఆ రోజుల్లో హిందీకి తగ్గట్లుగా తెలుగులో, అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఆ స్థాయి కలెక్షన్లు తీసుకురాలేదని చెప్పేసి వినిపించింది. యాక్చువల్గా కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా కాలేదని చెప్పేసి అన్నారు. సో ఎందుకని అప్పుడు అంత నార్త్లో అంత పెద్ద హిట్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్లో అంటే నైజాంలో హిట్ అయినప్పటికీ కూడా ఏపీలో ఎందుకు ఆ రోజు కాలేదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మీ క్వశ్చన్ ఒక తాత్పర్యం అర్థమైంది. కానీ అప్పుడు అంత చేసింది సార్. కానీ సినిమా పొటెన్షియల్ ఉంటే
ఓటీటీలో విపరీతంగా చూసినాక తర్వాత దాని పెనిట్రేషన్ చివరి కింద దాకా వెళ్ళటం వల్లే ఇంత క్రేజ్ వచ్చింది. మీరు అన్న నెంబర్స్ వల్లే ఇంత క్రేజ్ అంటే రాదు. అది మీరు ఆ రోజు ఆంధ్రాలో ఎందుకు అనేది అది అప్రస్తుతం ఏమో అనుకోదండి. అది అంటే అది నిజమేనా అని, అది నిజమేనా అంటే నిజమేనా అంటే కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ కాలేదని చెప్పేసి వచ్చింది నిజమేనా? సార్ మీకు సినిమా గురించి తెలుసు, బ్రేక్ ఈవెన్ కాపోవటం కాదు, అందరూ బ్రేక్ ఈవెన్ అయ్యారండి. అందరూ బట్ అయ్యారు. అయితే ఏదన్నా చిన్న చిత్తగా అక్కడ లోకల్ ఇబ్బందులు ఏమైనా ఉంటే కనుక వాళ్ళని మేము టేక్ కేర్ చేసాం. సో దాన్ని ఆ బ్రాండ్ని అందరం మనం గొప్పగా చెప్పుకున్న దీనిలో ఏదో చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ని అనవసరమైన టాపిక్ సార్, ప్లీజ్ ట్రై టు ఓకే Sir, Anil Tadani, sir, one second. Yeah. So, Pushpa 1 is an unexpected phenomena in North India because there was no higher expectations on the part 1. And as you mentioned, previous releases, previous sequels like KGF 2 and Bahubali 2 had created more impact. And you are expecting the same from Pushpa 2 as well. So what is the penetration rate you are expecting? Because not only in Hindi, you are distributing this in Bengali as well. And what are the chances in releasing the Bhojpuri and Marathi markets for Pushpa 2? So, I think Pushpa 2, Pushpa 1, Bahubali 1 or KGF 1 did not have any expectations either. So Pushpa 1 was pretty similar. So all the three films did not have expectations and they just superseded all the expectations because of the kind of films that they were. And I think audiences in the north are very receptive and whatever is good, they just lap it up. So I'm sure this film also will, like I said earlier, is hoping that breaks all records and in every market, whether it's Bhojpuri, whether it's, so they all understand the language, Hindi language, and so one doesn't need to dub it in those languages, but it can penetrate through and through. రవి గారు ఇక్కడ లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి. 2 క్వశ్చన్స్ అండి. ఒక క్వశ్చన్ ఏంటంటే ఇండియన్ లాంగ్వేజ్లో December 5th ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది? పుష్ప 1 తర్వాత రష్యన్ అది లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు కదా, సో అదర్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏమైనా ప్లాన్ ఉందా? ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే జానీ మాస్టర్కి ఈరోజు బెయిల్ వచ్చింది, జానీ మాస్టర్ కోసం సాంగ్ వెయిట్ చేస్తున్నారు కదా, ఆయనతోటే సాంగ్ చేస్తారా లేదు అంటే ప్లాన్ చేంజ్ చేశారా? సార్ ఎన్ని ఏమో ఫస్ట్ క్వశ్చన్ హౌ మెనీ లాంగ్వేజెస్ ఆన్ December 5th? లాంగ్వేజెస్ 6 లాంగ్వేజెస్ అండి. తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ, బెంగాలీ. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఎన్ని ప్లాన్ ఉందా? ఇంటర్నేషనల్గా సినిమా కన్వెన్షనల్ వేలో రిలీజ్ చేస్తున్నాం. 3 months 4 months డిపెండ్స్ అపాన్ ద అవైలబిలిటీ ఆఫ్ ద స్లాట్ అండ్ దిస్ థింగ్. ప్రతి దాంట్లో ఇది స్పానిష్, ఇంగ్లీష్, జపనీస్, చైనీస్, రష్యన్, ఎవ్రీథింగ్ ఈ 5 లాంగ్వేజ్ల్లో గ్రాండ్ వేలో చేయటానికి ప్లాన్ చేసుకుంటున్నామండి. దానికి సపరేట్గా కూడా అవసరమైతే ఇంటర్నేషనల్ కట్ అని కూడా దే ఆర్ సో మెనీ ప్లాన్స్ టు ఎగ్జిక్యూట్ దట్ అండి. సార్ దీపావళికి ఏమైనా అనౌన్స్మెంట్ ఉండొచ్చు సార్, ఏమైనా స్పెషల్ టీజర్ లాంటిది కానీ? రవి గారు రాజేష్ అండి, హ్యాపీ దివాళీ. మీ సెకండ్ క్వశ్చన్ కి అర్థమైంది. టీజర్ లాంటిది ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? ఓన్లీ డైరెక్ట్ ట్రైలర్ ఏనా? హ్యాపీ దివాళీ విత్ సమ్ ఏదో ఉండొచ్చు సార్. సెకండ్ క్వశ్చన్ జానీ మాస్టర్ సాంగ్ అర్థమైందండి, అదే చెప్తున్నాను. మీ సెకండ్ క్వశ్చన్కి ఆల్రెడీ దానికి కొరియోగ్రాఫర్ వేరే వాళ్ళు సెట్ అయిపోయారు, సో ఆయన చేయట్లేదు. ఓకే, థ్యాంక్స్. రవి గారు హాయ్ అండి. వాట్ ఆర్ ద స్ట్రాటజీస్ ఆర్ బీయింగ్ టేక్ ప్లేస్ ఇన్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్ ఫర్ దిస్? ఎందుకంటే గ్లోబల్ లెవెల్ ఆల్రెడీ రీచ్ అయిపోయింది, ఇంటర్నేషనల్ లెవెల్లో డిస్ట్రిబ్యూషన్ అండ్ మార్కెటింగ్కి ఎలాంటి ప్లాన్స్ చేస్తున్నారు? అరౌండ్ 3000 లొకేషన్స్లో రిలీజ్ అవుతుందండి ఓవర్సీస్లో. అండ్ ఆల్ ఎఫర్ట్స్ ఆర్ బీయింగ్ టేకెన్ కేర్. ఎందుకు దాన్ని ఎఫెక్టివ్గా సెంటర్స్ టైంకి రీచ్ అయ్యి టైంకి అన్ని షోస్ పడి బ్రహ్మాండంగా జరిగేటట్టు అన్నీ ఆర్గనైజ్ అవుతున్నాయి. సార్ రవి గారు ఇక్కడ సార్, ప్రమోషన్స్ మొత్తం ప్లానింగ్ ఏ విధంగా చేస్తున్నారు దాని గురించి ఒకసారి చెప్తారు సార్? ఓవరాల్ ప్రమోషన్స్ సంబంధించి ఇందాక చెప్పినట్టు 2 daysలో స్ట్రాటజీ అంతా రెడీ చేసుకుంటున్నాం సార్. అయినాక అసలు ఎప్పుడెప్పుడు ఈవెంట్లు ఏంటిది, ప్రమోషన్లు ఎప్పటి నుంచి కిక్ స్టార్ట్, ఎక్కడెక్కడికి వెళ్తున్నాం అన్నీ మాకు 2-3 daysలో మా టీం అంతా కూర్చుని ఫస్ట్ హాఫ్ లాక్ చేశారన్నారు కదా, మొత్తం కంప్లీటా సార్? సార్ రవి గారు రవి గారు కాదండి, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ లుక్స్. రవి గారు సార్ ఒకసారి. రవి గారు ఫస్ట్ హాఫ్లో మనకి పుష్పాలో చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ కూడా చాలా పెద్ద లెవెల్లో పేరు వచ్చేసింది, వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు. ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఇప్పుడు వాళ్ళ కంటిన్యూషన్ చాలామంది సినిమాలో చనిపోయిన వాళ్ళు పోతే ఎంతమంది సర్ప్రైజ్ ఇస్తున్నారు సార్? ఎవరెవరైనా కొత్త వాళ్ళు వస్తున్నారా? అల్లు అర్జున్ గారిది ఒకటే గెటప్ ఇప్పటి వరకు రివీల్ అయింది పుష్ప 2కి సంబంధించి. దాని కంటిన్యూషన్ అలానే ఉంటారా లేకపోతే ఏంటి, ఏమైనా ఉన్నాయా ఇంకా చేంజెస్?
అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సార్ సినిమా. మీరు అడిగే అసలు ఏ డీటెయిల్స్ ఇచ్చినా సరే దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద ఫిలిం. అలాగే అల్లు అర్జున్ గారు ఆ గెటప్లో పుష్ప అలాగే ఉంటాడు.